విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లో 9 గోల్డెన్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. నవగ్రహాల చుట్టూ 9 రౌండ్స్ తిరుగుతుంటాం కదా. అక్కడ గుడిలో ఉండే నవగ్రహాలు 9 ఈక్వల్ గా, ప్రతి గ్రహం ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఒక 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఉన్నాయి. ప్రతి సెంటెన్స్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్. చూద్దాం. ముందుగా నేను ఆ 9 సెంటెన్సెస్ ని చదువుతాను. 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది. నంబర్ 1 ఐ గో అని ఉంది, అంటే నేను వెళ్తాను. ఐ వెంట్ అని ఉంది, అంటే నేను వెళ్ళాను. ఐ విల్ గో ఉంది, అంటే మళ్ళీ నేను వెళ్తాను. ఐ గో అంటే నేను వెళ్తాను. ఐ విల్ గో అంటే కూడా నేను వెళ్తాను. ఐ వెంట్ అని ఉంది, అంటే నేను వెళ్ళాను. ఐ ఆమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్, నేను వెళ్తూ ఉంటిని. ఐ విల్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉంటాను. చూడండి, ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటిని. ఐ విల్ బి గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఐ హ్యావ్ గాన్, నేను వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్, నేను వెళ్ళి ఉంటిని. ఐ విల్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉంటాను. సరే, ఇప్పుడు ముందుగా ఈ 3 చూద్దాం. ఐ గో ఎప్పుడు అనాలి, ఐ వెంట ఎప్పుడు అనాలి, ఐ విల్ గో ఎప్పుడు అనాలో చూద్దాం. ఐ గో అని ఉంది ఇక్కడ. ఐ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపం ఉంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే, బాగా వినండి. అక్కడ ఐ గో ఉంది కదా, ఐ గో ఉండొచ్చు, వీ గో ఉండొచ్చు, యూ గో ఉండొచ్చు, దే గో ఉండొచ్చు, హీ గోస్ ఉండొచ్చు, షీ గోస్ ఉండొచ్చు. ఇక్కడ వాక్యము ఐ గో మాత్రమే ఉంది. ఓన్లీ ఐ తోటి కాకుండా 9 సెంటెన్సెస్ కాబట్టి 9 సబ్జెక్ట్స్ చేత నేర్చుకోండి మీరు. ఐ గో 9 సబ్జెక్ట్స్ ప్లాన్ చేద్దాం. ఐ గో, వీ గో, యూ గో, దే గో, హీ గోస్, షీ గోస్. 6 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. రాజు గోస్ 7 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. రాణి గోస్ 8 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. మై ఫ్రెండ్ గోస్ 9 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. చూసారా, ఈ 9 గోల్డెన్ సెంటెన్సెస్ లో ఏ వాక్యం తీసుకున్నా 9 సబ్జెక్ట్స్ చేత నేర్చుకుందాం మనం. 9 సబ్జెక్ట్స్. ఐ ఉన్నప్పుడేమో ఐ గో అంటే నేను వెళ్తాను. వీ ఉంటే వీ గో, యూ ఉంటే యూ గో, దే ఉంటే దే గో, హీ ఉంటే హీ గోస్, షీ ఉంటే షీ గోస్. రాజు ఉంటే రాజు గోస్, రాణి ఉంటే రాణి గోస్, మై ఫ్రెండ్ ఉంటే మై ఫ్రెండ్ గోస్. చూడండి, మరి ఐ దే ఉన్నప్పుడు గో ఉంది, మై ఫ్రెండ్స్ ఉన్నప్పుడు గో ఉంది. మరి రాజు వచ్చినప్పుడు గోస్ వచ్చింది, రాణి వచ్చినప్పుడు గోస్ వచ్చింది, మై ఫ్రెండ్ వచ్చినప్పుడు గోస్ వచ్చింది. మరి కొన్ని సందర్భాలలో గో అంటున్నాం, కొన్ని సందర్భాలలో గోస్ అంటున్నాం. మరి ఎప్పుడు వర్బుకి ఇట్లా ఎస్ కానీ ఐఎస్ వస్తుందంటే, చూడండి, ఐ దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే, అంటే నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. ఐ గో, వీ గో, యూ గో, దే గో. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అక్కడ ఉండే వర్బుకి ఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. హీ గోస్, షీ గోస్, రాజు గోస్, రాణి గోస్, మై ఫ్రెండ్ గోస్. ఇలా అయితే మనకు ఒక డౌట్ ఏంటంటే, అసలు ఈ సబ్జెక్ట్ వెంటనే గో ఉంది కదా, అంటే V1 ఉంది కదా. మెయిన్ డౌట్ ఏంటంటే, సబ్జెక్ట్ వెంటనే అసలు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఎప్పుడు వాడాలనేది పాయింట్ ఇక్కడ. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఎప్పుడు వాడాలి అనేదే విషయం. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్ వీ షుడ్ యూజ్ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్ అంటే మళ్ళీ చేసే పనులను తెలియజేసే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ వెంటనే V1 ఇప్పుడు వాడాలి అంటే, ఇంగ్లీష్లో ఎన్ని లక్షల వాక్యాలు రాసినా సరే సబ్జెక్ట్ తీసుకున్న వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఏ సందర్భంలో వాడాలి అంటే, ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను, లేదా రెగ్యులర్గా చేస్తాను, లేదా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను అంటుంటాం. అంటే వీటన్నిటికీ ఒక యూనివర్సల్ హెడ్డింగ్ ఏంటంటే, టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. యాక్షన్ అంటే వర్క్. ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటుంటాం. అంటే వీటిని రిపీటెడ్ యాక్షన్స్ అంటారు. మళ్ళీ చేసే పనులను ఇంగ్లీష్లో చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఎగ్జాంపుల్స్, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను, ఇది మళ్ళీ చేసే పనే కదా. ఐ వాచ్ అనాలి అప్పుడు. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వర్బ్ తీసుకొని చెప్తాం. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, ఐ గో టు జిమ్ ఎవ్రీడే అనాలి. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను కదా, అంటే ప్రతిరోజు చేసే పని అంటే రిపీటెడ్ యాక్షన్ కదా. నెక్స్ట్, నేను సండే చర్చ్కి వెళ్తాను,
ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే, లేదా టెంపుల్కి వెళ్తాను, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే. ప్రతి నెల నాకు ముంబై వెళ్ళే అలవాటు ఉంది అంటే ప్రతి నెల వెళ్తాను అంటే రిపీటెడ్గా చేసే పని. ఐ గో టు ముంబై ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్. నేను ప్రతి సంవత్సరం లండన్ వెళ్తాను, ప్రతి సంవత్సరం లండన్ వెళ్ళే అలవాటు ఉంది నాకు, ఐ గో టు లండన్ ఎవ్రీ ఇయర్. ఇలా ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను, లేదా నాకు రెగ్యులర్ చేసే అలవాటు ఉంది అంటుంటాం. వీటన్నిటిని రిపీటెడ్ యాక్షన్స్ అంటారు. మళ్ళీ మళ్ళీ చేసే పనులను ఇంగ్లీష్లో తెలియజేసే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే V1 వాడాలి. మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐ, ఉయ్, ఉదయ్, హీ, షిట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా వర్బ్ యొక్క మొదటి పని వెంటనే ఎప్పుడు వాడాలంటే రిపీటెడ్గా చేసే పనులు. ఏదైతే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అని మాట్లాడే సందర్భంలో మరి ఐ, ఉయ్, ఉదయ్ వచ్చినప్పుడేమో వర్బ్ ఇలాగే ఉండాలి. హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్బ్ కేస్ కానీ, ఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. ఇదండి ఒకటో గోల్డెన్ సెంటెన్స్ గురించి. నెక్స్ట్ గోల్డెన్ సెంటెన్స్ నెంబర్ 2, ఐ వెంట అని ఉంది. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ రెండో రూపం ఉంది. మరి ఐ వచ్చినప్పుడు ఐ వెంట్, ఐ వస్తే ఐ వెంట్, ఉయ్ వస్తే ఉయ్ వెంట్, యూ వస్తే యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్, రాజు వెంట్, రాణి వెంట్, మై ఫ్రెండ్ వెంట్. ఏ సబ్జెక్ట్ వచ్చినా వర్బులో మార్పులు ఉండవు. సబ్జెక్ట్ తర్వాత V1 వచ్చినప్పుడేమో హీ, షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బుకి ఎస్ కానీ, ఎస్ కానీ చేరుస్తుంటాం, ఐఎస్ కానీ. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వర్బు ఎప్పుడైతే రెండో రూపంలో ఉంటుందో సబ్జెక్ట్ ఏది తీసుకున్న వర్బులో మార్పులు ఉండవు. అసలు ముందుగా ఈ సబ్జెక్ట్ వెంటనే వర్బు రెండో రూపాన్ని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకుందాం మనం. ఐ వెంట అని ఉంది అంటే వర్బు రెండో రూపం. ఫ్రెండ్స్ బాగా వినండి. సబ్జెక్ట్ తర్వాత వర్బు యొక్క రెండో రూపాన్ని ఏ సందర్భంలో వాడాలి అంటే మనం గతంలో చేసిన పనులను తెలియజేయటం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న లైబ్రరీకి వెళ్ళాను, వెళ్ళడం అయిపోయింది కదా. నేను అంటే ఐ వెళ్ళాను కాబట్టి గో బికమ్స్ వెంట్. ఐ వెంట్ టు లైబ్రరీ ఎస్టర్డే. నేను మొన్న అమరావతి వెళ్ళాను, ఐ వెంట్ టు అమరావతి డే బిఫోర్ ఎస్టర్డే. నేను లాస్ట్ వీక్ చెన్నై వెళ్ళాను, ఐ వెంట్ టు చెన్నై లాస్ట్ వీక్. నేను లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళాను, ఐ వెంట్ టు ముంబై లాస్ట్ ఇయర్. ఇలా ఏదైనా సరే ఒక పని నేను గతంలో చేశాను అంటాను చూడండి. గతంలో అంటే గంట క్రితం చేసిన పని అయినా సరే, 10 రోజుల క్రితం చేసిన పని అయినా సరే, 10 వారాల క్రితం చేసిన పని అయినా సరే, 10 నెలల క్రితం చేసిన పని అయినా సరే, 10 సంవత్సరాల క్రితం చేసిన పని అయినా సరే, అంటే మనం పుట్టిన రోజు నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ చెప్పొచ్చు ఈ టెన్స్లో. అంటే ఈ వాక్యాన్ని వాడి ఈ రెండో గోల్డెన్ సెంటెన్స్ని ఎప్పుడు వాడాలంటే మనం పుట్టినరోజు నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ చెప్పొచ్చు వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడి. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను, ఐ వెంట అనాలి. ఆమె వెళ్ళింది, షీ వెంట్, అతడు వెళ్ళాడు, హీ వెంట్, వారు వెళ్ళారు, దే వెంట్. ఏం పని చేసినా సరే గతంలో నేను ఒక పని చేశానంటే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడండి. నేను నిన్న ఒక సినిమా చూశాను, నేను అంటే ఐ కదా, ఐ వాచ్డ్ అనాలి. ఆమె చూస్తే షీ వాచ్డ్, అతడు చూస్తే హీ వాచ్డ్, వారు చూశారంటే దే వాచ్డ్. నేను నిన్న క్రికెట్ ఆడాను, నేను అంటే ఐ, ఆడడం అయిపోయింది కాబట్టి ప్లే బికమ్స్ ప్లేడ్. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, వి ప్లేడ్, యూ ప్లేడ్, దే ప్లేడ్, హీ ప్లేడ్, షీ ప్లేడ్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. నేను నిన్న మార్కెట్లో కూరగాయలు తీసుకొని వచ్చాను, ఐ బ్రాట్ వెజిటేబుల్స్ అనాలి ఫ్రమ్ ద మార్కెట్. ఐ బ్రాట్, బ్రింగ్ బికమ్స్ బ్రాట్, బ్రింగ్ V1, బ్రాట్ V2. ఐ బ్రాట్ వెజిటేబుల్స్, ఆమె తెచ్చింది, షీ బ్రాట్, అతడు తెచ్చాడు, హీ బ్రాట్, వారు తెచ్చారు, దే బ్రాట్. నేను 2 days క్రితం ఫ్రెండ్ని కలిశాను, నా ఫ్రెండ్ని కలిశాను. నేను అంటే ఐ మెట్ మై ఫ్రెండ్ 2 days ago. ఇలా గతంలో చేసిన పనులను తెలియస్తుంది. ఏదైనా సరే ఒక పని నిన్న చేశాను, మొన్న చేశాను, పోయిన వారం చేశాను, పోయిన నెల చేశాను, పోయిన సంవత్సరం చేశాను, 20 సెకండ్ల క్రితం చేశాను, 20 సంవత్సరాల క్రితం చేశాను. ఇలా గతంలో ఒక పని నేను చేశాను అని చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ ఏది తీసుకున్నప్పటికీ వర్బ్ యొక్క రెండో రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వర్బ్ యొక్క రెండో రూపాన్ని ఎప్పుడు వాడాలి సబ్జెక్ట్ తర్వాత అంటే మనం గతంలో చేసిన పనులను తెలియజేయటకు ఏం పని చేసినా సరే వర్బ్ యొక్క రెండో రూపాన్ని అక్కడ రాయాలి. టైం కూడా మెన్షన్ చేయాలి. నేను నిన్న ఒక సినిమా చూశాను అంటే ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అనాలి. నేను లాస్ట్ వీక్ ఒక కారు కొన్నానంటే ఐ బాట్ ఏ కార్ లాస్ట్ వీక్ అనాలి. నేను 10 days క్రితం ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యానంటే ఐ అటెండెడ్ ఏ ఫంక్షన్ 10 days ago. ఇలా మనం గతంలో చేసిన పనులను సమయంతో సహా చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు ముచ్చటగా మూడో గోల్డెన్ సెంటెన్స్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఇక్కడ ఐ విల్ గో అని ఉంది. చూద్దాం, అన్ని సబ్జెక్ట్స్ చేత చూద్దాం. ఐ విల్ గో, వీ విల్ గో, యూ విల్ గో, దే విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, మై రాజు విల్ గో, రాణి విల్ గో, మై ఫ్రెండ్ విల్ గో. ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ
సబ్జెక్ట్ వెంటనే విల్ వచ్చి V1 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే విల్ ప్లస్ V1 ఎప్పుడు వస్తుంది, అసలు విల్ తర్వాత V1 ఏ సందర్భంలో వాడాలి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విల్ ప్లస్ V1 రెండు కలిసి వచ్చాయి. విల్ గో, విల్ కమ్, విల్ ప్లే, విల్ వాచ్, విల్ రైట్, విల్ రీడ్, విల్ ప్లే. విల్ తర్వాత V1 ఏ సందర్భంలో రావాలో చూద్దాం. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేసే సందర్భంలో విల్ వచ్చి V1 రావాలి. విల్ ప్లస్ V1 ఎప్పుడు రావాలంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ముంబై వెళ్తాను. నేను అంటే ఐ విల్ గో అనాలి. ఆమె వెళ్తే షీ విల్ గో అనాలి. అతడు వెళ్తాడంటే హీ విల్ గో అనాలి. వారు వెళ్తారంటే దే విల్ గో అనాలి. మా ఫ్రెండ్ వెళ్తాడంటే మై ఫ్రెండ్ విల్ గో అనాలి. నా ఫ్రెండ్స్ వెళ్తారంటే మై ఫ్రెండ్స్ విల్ గో అనాలి. మీరు సబ్జెక్ట్ ఏది తీసుకున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉండవు వర్బులో. ఇక్కడ ఐ యు దే హీ షీట్స్ తీసుకున్నా, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నా, ప్లూరల్ తీసుకున్నా ఇక్కడ ఎలాంటి మార్పులు ఉండవు. సో విల్ వచ్చి V1 ఏ సందర్భంలో రావాలి ఫ్రెండ్స్ అంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేసే సందర్భంలో విల్ వచ్చి V1 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, నన్ను ఎప్పుడు కలుస్తావు అని మిమ్మల్ని అడిగాడు. మీరు చెప్పాలనుకున్నారు నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. రేపు అంటే ఫ్యూచర్ కదా. ఇలా ఫ్యూచర్లో చేసే పనులను తెలియజేసేటప్పుడు మీకు టక్కున విల్ ప్లస్ V1 గుర్తుకు రావాలి. నేను రేపు నిన్ను కలుస్తాను అని చెప్పాలి. ఐ విల్ మీట్ యూ టుమారో అని చెప్పాలి. ఐ విల్ మీట్ యూ టుమారో. ఒకవేళ నిన్ను నెక్స్ట్ వీక్ కలుస్తానంటే ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ మంత్ కలుస్తానంటే ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ ఇయర్ కలుస్తానంటే ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్. ఇలా ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేస్తుంది. 20 ఏళ్ళ తర్వాత నేను ఇంగ్లాండ్ వెళ్తాను అన్నా, 20 సెకండ్ల తర్వాత ఇంటికి వెళ్తాను అన్నా ఐ విల్ గోనే వస్తుంది. ఇలా విల్ ప్లస్ V1 వాడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 ఒకేసారి ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ ని ఎప్పుడు వాడాలో నేర్చుకుందాం. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను. ఐ విల్ గో టు ఆఫీస్ టుమారో అంటే నేను రేపు ఆఫీస్కు వెళ్తాను. అయిపోయింది. వీ చూద్దాం. వీ గో టు ఆఫీస్ ఎవ్రీడే మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాము. వీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మేము నిన్న ఆఫీస్కి వెళ్ళాము. వీ విల్ గో టు ఆఫీస్ టుమారో మేము రేపు ఆఫీస్కి వెళ్తాము. నెక్స్ట్ యూ సబ్జెక్ట్. యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. యూ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళారు. యూ విల్ గో టు ఆఫీస్ టుమారో మీరు రేపు ఆఫీస్కి వెళ్తారు. దే చూద్దాం. దే గో టు ఆఫీస్ ఎవ్రీడే వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. దే వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే వారు నిన్న ఆఫీస్కి వెళ్ళారు. దే విల్ గో టు ఆఫీస్ టుమారో వారు రేపు ఆఫీస్కి వెళ్తారు. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. ఒక వర్బు ఓతో టెండ్ అయినప్పుడు ఈఎస్ చేర్చాలి. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే అతడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. హీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అతడు నిన్న ఆఫీస్కి వెళ్ళాడు. హీ విల్ గో టు ఆఫీస్ టుమారో అతడు రేపు ఆఫీస్కి వెళ్తాడు. ఇప్పుడు షీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. షీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళింది. షీ విల్ గో టు ఆఫీస్ టుమారో ఆమె రేపు ఆఫీస్కి వెళ్తుంది. 9 సబ్జెక్ట్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పటికే 6 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. 7వ సబ్జెక్ట్ రాజు అనుకోండి. రాజు గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే రాజు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. రాజు వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే రాజు నిన్న ఆఫీస్కి వెళ్ళాడు. రాజు విల్ గో టు ఆఫీస్ టుమారో రాజు రేపు ఆఫీస్కి వెళ్తాడు. నెక్స్ట్ రాణి గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే రాణి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. రాణి వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే రాణి నిన్న ఆఫీస్కి వెళ్ళింది. రాణి విల్ గో టు ఆఫీస్ టుమారో రాణి రేపు ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పటికి 8 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. మై ఫ్రెండ్ అనుకోండి. మై ఫ్రెండ్ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే నా ఫ్రెండ్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. మై ఫ్రెండ్ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే మా ఫ్రెండ్ నిన్న ఆఫీస్కి వెళ్ళాడు. మై ఫ్రెండ్ విల్ గో టు ఆఫీస్ టుమారో మా ఫ్రెండ్ రేపు ఆఫీస్కి వెళ్తాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, టోటల్గా 9 గోల్డెన్ సెంటెన్సెస్లో మనం ఇప్పుడు 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము. 3 గోల్డెన్ సెంటెన్సెస్ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటాం కదా. వర్బు యొక్క మొదటి పని వాడాలి. ఏదైనా సరే ఒక పని నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం చేశాను అంటాం చూడండి, వర్బు యొక్క 2వ పని వాడాలి. ఏదైనా ఒక పని ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేస్తాను అంటాం. అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు వీళ్ళొచ్చి V1 వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు టీవీ చూస్తా, ఐ వాచ్ అనాలి. నేను నిన్న టీవీ చూసాను, ఐ వాచ్డ్ అనాలి. నేను రేపు టీవీ చూస్తాను, ఐ విల్ వాచ్ అనాలి. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతా, ఐ ప్లే అనాలి. నేను నిన్న క్రికెట్ ఆడాను, ఐ ప్లేడ్ అనాలి. నేను రేపు క్రికెట్ ఆడతానంటే ఐ విల్ ప్లే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా అంటే ఐ టేక్. నేను నిన్న కాఫీ తీసుకున్నానంటే ఐ టుక్.
నేను రేపు కాఫీ తీసుకుంటానంటే ఐ విల్ టేక్. నేను ప్రతిరోజు డైరీ రాస్తానంటే ఐ రైట్. నేను నిన్న డైరీ రాశానంటే ఐ రోట్. నేను రేపు డైరీ రాస్తానంటే ఐ విల్ రైట్. ఇలా ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేస్తానంటే వర్బ్ మొదటి పని తీసుకోవాలి, సబ్జెక్ట్ వెంటనే. ఏదైనా ఒక పని నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం చేశానంటే సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. ఏదైనా ఒక పని ఫ్యూచర్ లో చేస్తానంటే సబ్జెక్ట్ వెంటనే విల్ తర్వాత V1 తీసుకోవాలి. సో ఈ 9 గోల్డెన్ సెంటెన్సెస్ లో 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు కాబట్టి మిగతా 6 గోల్డెన్ సెంటెన్సెస్ కూడా నేర్చుకోండి మీరు. ఐఎమ్ గోయింగ్ ఎప్పుడు వాడాలి, ఐ వాజ్ గోయింగ్ ఎప్పుడు వాడాలి, ఐ విల్ బి గోయింగ్ ఎప్పుడు అనాలి. చూడండి, ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను, ఐ వాజ్ గోయింగ్ నేను వెళ్తూ ఉంటే, ఐ విల్ బి గోయింగ్ నేను వెళ్తూ ఉంటాను. మరి ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ ని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఐ వచ్చినప్పుడు యామ్ వచ్చింది. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పుడు నేను చేస్తున్నాను అంటాం చూడండి, అప్పుడు ఇక్కడ యామిజార్లు వచ్చి V4 రావాలి. నేను ఇప్పుడు వెళ్తుంటే ఐఎమ్ గోయింగ్, ఆమె వెళ్తుంటే షీ ఈజ్ గోయింగ్, అతడు వెళ్తుంటే హీ ఈజ్ గోయింగ్, వారు వెళ్తుంటే దే ఆర్ గోయింగ్. అంటే ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి. we, you, they, any plural subjects, for example girls, boys, teachers, doctors వస్తే ఆర్. అంటే we, you, they ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. he, she, it అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, మై మదర్, మై ఫాదర్, మై సిస్టర్, మై బ్రదర్, మై స్టూడెంట్, ఇలా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. చూడండి ఒకసారి, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. వీఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ మేము ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం. యు ఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ వారు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు. హీఈస్ గోయింగ్ టు కాలేజ్ నౌ అతడు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు. షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ నౌ ఆమె ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది. మై ఫ్రెండ్ ఈజ్ రాజు ఈజ్ గోయింగ్ టు కాలేజ్ నౌ రాజు ఇప్పుడు కాలేజ్కి వెళ్తుండు. రాణి ఈజ్ గోయింగ్ టు కాలేజ్ నౌ రాణి ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది. మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ నౌ మా ఫ్రెండ్ ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు. ఇలా ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి. we, you, they ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. హీ షిట్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. ఇలా సబ్జెక్ట్ తర్వాత యామిజార్లు వచ్చి ఐఎన్జి ఫామ్ ఎప్పుడు రావాలో మరొకసారి బాగా క్లియర్ గా వినండి, స్పష్టంగా వినండి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ తర్వాత యామిజార్లు వచ్చినప్పుడు V4 వస్తుంది. అసలు ఏ సందర్భంలో సబ్జెక్ట్ తర్వాత యామిజార్లు తీసుకొని V4 వాడాలో చూద్దాం. ఏదైనా సరే ఒక పని, అది ఆటైనా, పాటైనా, వేటైనా, మాటైనా ఇప్పుడు రన్నింగ్ లో ఉండాలి. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండాలి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనేం చేస్తున్నా, ఐఎమ్ టీచింగ్, లేదు నేను డాన్స్ చేస్తున్నా, ఐఎమ్ డాన్సింగ్, లేదు నేను పాట పాడుతున్నా, ఐఎమ్ సింగింగ్, లేదు నేను ఇప్పుడు నిద్రపోతున్నా, ఐఎమ్ స్లీపింగ్. ఇలా ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండాలి. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మనం చూస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా సరే ఒక పని ఇప్పుడు రన్నింగ్ లో ఉండాలి. ప్రస్తుతం ఒక పని చేస్తున్నాను అని చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ వెంటనే యామిజార్లు వాడాలి. సబ్జెక్ట్ వెంటనే యామిజార్లు వాడాలి. ఐ వచ్చినప్పుడు యామ్, we, you, they వస్తే ఆర్, హీ షిట్ వస్తే ఈజ్, ఐఎన్జి ఫామ్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడేం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే, ఐ వాజ్ గోయింగ్ అంటే ఏంటి, నేను వెళ్తూ ఉంటే. మరి ఐఎమ్ గోయింగ్ ఉంది, ఐ వాజ్ గోయింగ్ ఉంది. ఇప్పుడు వెళ్తుంటేనేమో ఐఎమ్ గోయింగ్ అంటాం. నిన్న వెళ్తుంటే, మొన్న వెళ్తుంటే, గంట క్రితం వెళ్తుంటే అంటే పాస్ట్ లో జరుగుతున్న పని చెప్పేటప్పుడు వాజ్ అంటాం. ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తుంటే. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను అంటేనేమో ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. నిన్న వెళ్తూ ఉంటే అంటే ఐ వాజ్ గోయింగ్. రేపు వెళ్తూ ఉంటాను అంటే ఐ విల్ బి గోయింగ్. అంటే ఇక్కడ వాజ్ వర్లు రావాలి. సబ్జెక్ట్ వెంటనే వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని V4 ఉండాలి. అసలు ఎప్పుడు వాడాలి ఈ సబ్జెక్ట్ తర్వాత వాజ్ వర్? వాజ్ ఎప్పుడు రావాలి, వర్ ఎప్పుడు రావాలి? ఐ తర్వాత అలాగే హీ షీట్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, రాజు, రాణి, మై ఫ్రెండ్, మై మదర్, మై సిస్టర్, మై బ్రదర్, ఇలా వచ్చినప్పుడు వాజ్. మరి వర్ ఎప్పుడు రావాలి? వర్. we, you, they ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. సో ఇక్కడ వాజ్ వచ్చినా, వర్ వచ్చినా V4 రావాలి. ఇలా ఒక సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్ వాడి V4 ఏ సందర్భంలో వాడాలో నేర్చుకుందాం మనం ఇప్పుడు. ఏం లేదు ఫ్రెండ్స్, గతంలో చేస్తున్న పనులను తెలియజేయటకు సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్ వాడి V4 వాడాలి. మనల్ని ఎవరైనా అడుగుతారు, నువ్వు గంట క్రితం ఏం చేస్తుంటివి? నేను టీవీ చూస్తుంటే అంటాం, ఐ వాజ్ వాచింగ్ టీవీ. నువ్వు నిన్న ఏం చేస్తుంటివి అంటాం, నేను నిన్న ఫుట్బాల్ ఆడుతుంటే, ఐ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎస్టర్డే. నువ్వు లాస్ట్ మంత్ ఏం చేస్తుంటివి? నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంటే, ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్. నువ్వు లాస్ట్ ఇయర్ ఏం చేస్తుంటివి? నేను లండన్ లో జాబ్ చేస్తుంటే, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ లండన్, లేదా ఐ వాజ్ డూయింగ్ జాబ్ ఇన్ లండన్. ఇలా ఎవరైనా మిమ్మల్ని
10 సెకండ్ల క్రితం ఏం చేస్తుంటే, 10 రోజుల క్రితం ఏం చేస్తుంటే, 10 వారాల క్రితం, 10 నెలల క్రితం, 10 సంవత్సరాల క్రితం, లేదా 20 సెకండ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం నువ్వేం చేస్తుంటివి? ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి నువ్వు గతంలో ఏం చేస్తుంటివి, గంట క్రితం ఏం చేస్తుంటివి, లేదా గతంలో ఏం చేస్తుంటివి అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్ వాడి V4 వాడాలి. ఎగ్జాంపుల్, నేను నిన్న టీవీ చూస్తుంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, ఆమె చూస్తుండే షీ వాజ్ వాచింగ్, అతడు చూస్తుండే హీ వాజ్ వాచింగ్, వారు చూస్తుండే దే వర్ వాచింగ్. ఇలా వాజ్ వర్లు వాడాలి, V4 రావాలి. గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటకు వాజ్ వర్ వాడి V4 వాడాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఐ విల్ బి గోయింగ్ ఉంది అంటే నేను వెళ్తూ ఉంటాను. ఐఎమ్ గోయింగ్ అంటేనేమో నేను వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటే, ఐ విల్ బి గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటాను. మరి ఇది ఎప్పుడు వాడాలి? మరి విల్ బి ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి వాడచ్చు. ఇక్కడనేమో ఐ తర్వాత యామ్ వస్తుంది, ఉయి ఉదేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఇక్కడ ఐ తర్వాత వాజ్, హీ షీట్ తర్వాత వాజ్, ఉయి ఉదేలు వచ్చినప్పుడు వర్. ఇక్కడ యామిజార్లు వాడుతున్నాం, ఇక్కడ వాజ్ వర్లు వాడుతున్నాం. ఫ్యూచర్ కంటిన్యూస్ లో అన్నిటికీ విల్ బి వాడచ్చు. ఐ తర్వాత ఉయి తర్వాత షెల్ బి కూడా వాడచ్చు, అక్కర్లేదు. విల్ బిని అన్ని సబ్జెక్ట్స్ తర్వాత వాడచ్చు. మరి సబ్జెక్ట్ వెంటనే విల్ బి వచ్చి V4 ఎప్పుడు రావాలో చూద్దాం. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనల్ని నువ్వు 10 సెకండ్ల తర్వాత ఏం చేస్తుంటావు, రేపు ఏం చేస్తుంటావు, ఎల్లుండి ఏం చేస్తుంటావు, వచ్చే వారం ఏం చేస్తుంటావు, వచ్చే నెల ఏం చేస్తుంటావు, వచ్చే సంవత్సరం ఏం చేస్తుంటావు, 10 సెకండ్ల తర్వాత ఏం చేస్తుంటావు, 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తుంటావు, లేదా 20 సెకండ్ల తర్వాత నువ్వేం చేస్తుంటావు, 20 ఏళ్ళ తర్వాత నువ్వేం చేస్తుంటావు. ఇలా ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి నీ ఫ్యూచర్ లో ఏం చేస్తుంటావు అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే విల్ బి వాడాలి. సబ్జెక్ట్ ఏది వచ్చినప్పటికీ విల్ బి వెంటనే V4 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు టీవీ చూస్తుంటా. ఎవరైనా అడుగుతారు, రేపు సండే కదా, నువ్వు రేపు ఏం చేస్తుంటావు? నేను రేపు టీవీ చూస్తుంటా, ఐ విల్ బి వాచింగ్ టీవీ. లేదు నేను రేపు క్రికెట్ ఆడుతుంటా, ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. లేదు నేను రేపు ఒక స్టోరీ చదువుతుంటా, ఐ విల్ బి రీడింగ్ ఏ స్టోరీ టుమారో. లేదు నేను రేపు ఈ టైంలో డాన్స్ చేస్తుంటా, ఐ విల్ బి డాన్సింగ్ అని చెప్పాలి. ఇలా ఫ్యూచర్ లో ఎవరైనా నువ్వేం చేస్తుంటావు అంటే విల్ బి వాడి ఐఎన్జి ఫామ్ వాడాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను. వి విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, మేము వెళ్తూ ఉంటాం. దే విల్ బి గోయింగ్, వారు వెళ్తూ ఉంటారు. హీ విల్ బి గోయింగ్, అతడు వెళ్తూ ఉంటాడు. షీ విల్ బి గోయింగ్, ఆమె వెళ్తూ ఉంటుంది. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా విల్ బి రావాలి. ఇదండి ఫ్రెండ్స్ ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ గురించి. ఇంకొకసారి వింటారా? ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ నౌ అంటే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా. ఐ వాజ్ గోయింగ్ టు ఆఫీస్ ఎస్టర్డే అంటే నిన్న వెళ్తూ ఉంటే ఆఫీస్కి. ఐ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ టుమారో అంటే నేను రేపు ఆఫీస్కి వెళ్తుంటా. షీ అనుకోండి, ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే ఆమె నిన్న టీవీ చూస్తుండే. షీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో అంటే ఆమె రేపు టీవీ చూస్తుంటారు. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. దే వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే వాళ్ళు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండ్రి. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అంటే వాళ్ళు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. సో 9 గోల్డెన్ సెంటెన్సెస్ లో ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ కూడా ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను, గతంలో జరుగుతున్న పనులను, భవిష్యత్తులో జరుగుతున్న పనులను ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ తెలియజేస్తాయి. ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ మీకు చక్కగా అర్థమైనని నేను ఆశిస్తున్నాను. ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉంటిని. ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉంటాను. చూద్దాం 9 సెంటెన్సెస్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇంగ్లీష్లో, తెలుగులో. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. అంటే ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు చేస్తానంటే V1 వాడాలి, వర్బ్ యొక్క మొదటి పని. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే ఏదైనా సరే ఒక పని నిన్న చేశాను అంటే వర్బ్ యొక్క రెండవ పని వాడాలి. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తాను. అంటే ఫ్యూచర్లో ఒక పని చేస్తానంటే విల్ ప్లస్ V1 వాడాలి. ఎక్సలెంట్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ అంటే నేను ఇప్పుడు కాలేజ్కు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. అర్జున్ కమ్ హియర్ అంటే నేను ఇప్పుడు కాలేజ్కు వెళ్తున్నాను. ప్లీజ్ కమ్ అర్జున్. నెక్స్ట్, ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్తుంటే అంటే గతంలో జరుగుతున్న పనులు. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ చేసినాం అంటే నేను ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటాం అంటే నేను నిన్న ఈ సమయానికల్లా వెళ్ళి ఉంటే. ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కు వెళ్ళి ఉంటాను. సో ఈరోజు క్లాస్లో అంటే ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ 3 గురించి బాగా వినండి. ఐ హ్యావ్ గాన్ అని ఉంది, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉంది.
హ్యావ్ తర్వాత గాన్ ఉంది అంటే V3 ఉంది. సబ్జెక్ట్ తర్వాత ఇలా V3 ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ అంటే బాగా వినండి. సబ్జెక్ట్ తర్వాత అంటే హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాము. అంటే ఏదైనా సరే ఒక పని ఇందాకనే చేశాము లేదా ఇటీవల చేశాము అంటాం. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని ఇప్పుడు వాడాలో చెప్తున్నాను, బాగా వినండి ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒక పని ఇందాకనే పూర్తయింది అంటాం. నేను ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేశాను, ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ చేసినావు. మరి హ్యావ్ వచ్చింది, హ్యాజ్ కూడా వాడుతుంటాం. షీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్ చేసినావు అంటాం. ఆమె ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేసింది. మరి హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఐ, వి, యు, దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. హీ, షీ, ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. హ్యావ్ వచ్చినా హ్యాజ్ వచ్చినా వర్బ్ యొక్క మూడో రూపాన్ని తప్పకుండా వాడాలి. సో ఇప్పుడు అయిపోయిన పనులను ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్ జస్ట్ నౌ, నేను ఇందాకనే మార్కెట్కి వెళ్ళాను. వీ హ్యావ్ గాన్ టు మార్కెట్ జస్ట్ నౌ, మేము వెళ్ళాము. యూ హ్యావ్ గాన్ టు మార్కెట్ అంటే మీరు వెళ్ళారు. దే హ్యావ్ గాన్ టు మార్కెట్ అంటే వారు వెళ్ళారు. హీ హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే అతడు వెళ్ళాడు. షీ హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే ఆమె వెళ్ళింది. రాజు హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే రాజు ఇందాకనే మార్కెట్ వెళ్ళాడు. ఒకవేళ జస్ట్ నౌ మెన్షన్ చేస్తే రాణి హ్యాస్ గాన్ టు మార్కెట్ చేసినావు అంటే రాణి ఇందాకనే మార్కెట్కి వెళ్ళింది. మై ఫ్రెండ్ హ్యాస్ గాన్ టు మార్కెట్ చేసినావు అంటే మా ఫ్రెండ్ ఇందాకనే మార్కెట్కి వెళ్ళాడు. సో ఇలా హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్, అలాగే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హీ, షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. ఇలా ఇప్పుడు అయిపోయిన పనులను ఇటీవల అయిపోయిన పనులను తెలియజేటకు సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఐ హ్యాడ్ గాన్ అని ఉంది. సబ్జెక్ట్ ఏది వచ్చినా హ్యాడే రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చి V3 ఏ సందర్భంలో వాడాలో వినండి. 2 సందర్భాలలో వాడచ్చు. ఒకటి, మొదటి సందర్భం, ఒక పనిని నిన్న ఈ సమయానికల్లా పూర్తి చేసి ఉంటే అంటాం. గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే చేసి ఉండే పని. నేను ప్రతిరోజు 2 గంటలకు లంచ్ చేస్తాను అనుకోండి, కానీ నేను నిన్న 2 గంటల వరకల్లా లంచ్ చేసి ఉంటేనే అంటాం. అంటే 2 o'clock వరకల్లా అయిపోయి ఉండే. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయిన పనిని తెలియజేస్తుంది. నేను ప్రతిరోజు ఆఫీస్కు 10కి వెళ్తాను, కరెక్ట్ 10కి వెళ్తాను. నిన్న 10 వరకల్లా వెళ్ళి ఉంటే అంటే 10 వరకల్లా వెళ్ళి ఉంటే 10 కంటే ముందే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయిన పనిని హ్యాడ్ ద్వారా తెలియజేస్తాం. హ్యాడ్ వచ్చినప్పుడు V3 రావాలి. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటే. సబ్జెక్ట్ ఏది వచ్చినా హ్యాడే వస్తుంది. ఐ హ్యాడ్ గాన్, వీ హ్యాడ్ గాన్, యూ హ్యాడ్ గాన్, దే హ్యాడ్ గాన్, హీ హ్యాడ్ గాన్, షీ హ్యాడ్ గాన్, రాజు హ్యాడ్ గాన్, రాణి హ్యాడ్ గాన్, మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్. సబ్జెక్ట్ ఏది తీసుకున్న హ్యాడ్ ప్లేస్ V3. దీని ఇంకో సందర్భంలో కూడా వాడచ్చు. 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న 10 o'clock కాలేజీకి వెళ్ళారు. మీ ఫ్రెండ్ 9:30కి వెళ్ళాడు. అంటే 9:30కి మీ ఫ్రెండ్ వెళ్ళాడు, 10 o'clock మీరు వెళ్ళారు. 2 పనులు జరిగినాయి. మీ ఫ్రెండ్ వెళ్ళడం ఒక పని, మీరు వెళ్ళడం ఒక పని. ఈ 2 పనులలో ఏది ముందుగా జరిగింది? మీ ఫ్రెండ్ ముందు వెళ్ళాడు. అంటే నీకంటే ముందే మీ ఫ్రెండ్ ముందు వెళ్ళాడు. ఇలా ఎప్పుడైతే 2 పనులు వెంటనే జరుగుతాయో ఆ 2 పనులలో ఏది ముందుగా జరిగింటుందో దానిని హ్యాడ్ ప్లేస్ V3 వాడి చెప్పొచ్చు. మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ ఐ వెంట్ అని చెప్పాలి. బిఫోర్ ఐ వెంట్ అంటే నేను వెళ్ళక ముందే మా ఫ్రెండ్ వెళ్ళాడు. మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ ఐ వెంట్. అట్లా నాకంటే ముందే మా ఫ్రెండ్ లంచ్ చేశాడు అంటాం. మీ ఫ్రెండ్ 1 o'clock లంచ్ చేశాడు, నువ్వు 2 o'clock చేశావు. నీకంటే ముందే చేశాడు కదా. మై ఫ్రెండ్ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ ఐ టుక్ అనాలి. నాకంటే ముందే మా బ్రదర్ PhD పూర్తి చేశాడు అంటాం. మై బ్రదర్ హ్యాడ్ కంప్లీటెడ్ PhD బిఫోర్ ఐ కంప్లీటెడ్ అని చెప్పాలి. సో పాస్ట్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చి V3 ఎప్పుడు వస్తుందంటే 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాబు పేరు అర్జున్. ఈయన ఈరోజు మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనేమో 9కి చేశాను. అర్జున్ ఏమో 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనేమో 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాను. అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక పని, నేను బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక పని. ఇద్దరిట్లో ఎవరు ముందుగా చేశారు బ్రేక్ఫాస్ట్? అర్జున్ చేశాడు. సో మీరు నన్ను అడుగుతున్నారు, సరే ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ అర్జున్ కంటే ముందుగానే చేశారా లేకపోతే మీకంటే ముందే అర్జున్ చేశాడా అని అడిగారనుకోండి. నాకంటే ముందే అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేశాడు. అర్జున్ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ టుక్. మీకు ఇంకా మంచిగా అర్థం కావట్లేదు అనుకోండి,
మీకు నిన్న నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు ఊహించుకోండి. నిన్న ఈవినింగ్ 4 o'clock పార్లమెంట్కి రమ్మన్నాడు ఢిల్లీకి. మీరు నిన్న ఈవినింగ్ 4 వరకు వెళ్ళాలి. 4కి అపాయింట్మెంట్ ఇచ్చాడు, కానీ మీరు వెళ్ళేసరికి 5 o'clock అయింది. నరేంద్ర మోడీ 4 వరకు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళేసరికి 5 అయింది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock నరేంద్ర మోడీ గారిని కలిశారంటే లేదు అంటున్నారు. ఎందుకు అని అన్నాను. నేను పార్లమెంట్కి వెళ్ళక ముందే నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళిపోయారు. మీరు పార్లమెంట్కి 5కి వెళ్ళిపోయారు, ఆయన 4కే రమ్మన్నారు కదా, 4 వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నరేంద్ర మోడీ పార్లమెంట్ నుంచి ఇంటికి వెళ్ళడం ఒక పని, మీరు మీ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళడం అనేది ఇంకొక పని. మీరు ఢిల్లీకి వెళ్ళారు ఒక పని, మీరు పార్లమెంట్కి వెళ్ళారు మీ ఇంటి నుంచి, మీ గల్లీ నుంచి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్కి వెళ్ళడం ఒక పని, పార్లమెంట్ నుంచి నరేంద్ర మోడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకో పని. సో మీరు ముందు వెళ్ళారా, నరేంద్ర మోడీ ముందు వెళ్ళాడా? నరేంద్ర మోడీ ముందు వెళ్ళాడు. మోడీ హ్యాడ్ గాన్ టు హిస్ హోమ్ బిఫోర్ ఐ వెంట్ టు పార్లమెంట్. నేను పార్లమెంట్ వెళ్ళక ముందే మోడీ ఇంటికి వెళ్ళిపోయాడు అంటాం. ఇలా 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు ఈ హ్యాడ్ ప్లస్ V3ని వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నిన్న నైట్ 9 o'clock మీకు స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి 10 అయింది. డాక్టర్ 9:30కి హాస్పిటల్ క్లోజ్ చేశాడు. మీరు వెళ్ళేసరికి 10 అయింది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి రాత్రి మీకు స్టమక్ పెయిన్ వచ్చిందంటే కదా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారంటే లేదు అంటారు. ఎందుకు వెళ్ళారు కదా, ఏమైందంటే నేను హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు అంటారు. మీరు హాస్పిటల్కు 10 o'clock వెళ్ళారు, అదొక పని. డాక్టర్ 9:30కే షటర్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు, అది రెండో పని. 2 పనులు జరిగినాయి. ఈ రెండిట్లో ఏది ముందుగా జరిగింది? డాక్టర్ ముందు వెళ్ళాడు. ఇట్లా ఎప్పుడైతే 2 పనులు వెంటనే జరుగుతాయో ముందుగా జరిగిన పనిని తెలియజేయటకి ఈ హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. అంటే డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ వెంట్, నేను వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళాడు అనే సందర్భంలో ఈ హ్యాడ్ ప్లస్ V3ని వాడుతుంటాం. నెక్స్ట్, ఇక్కడ విల్ హ్యావ్ గాన్ అని ఉంది, ఐ విల్ హ్యావ్ గాన్. మరి ఎప్పుడు వాడాలి? ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ హ్యావ్ గాన్ వాడచ్చు. అంటే ఏ సబ్జెక్ట్ విల్ హ్యావ్ వచ్చినప్పుడు ఏ V3నైనా వాడచ్చు. ఏదైనా ఒక పని చేసేసి ఉంటా అంటాం, విల్ హ్యావ్ తర్వాత V3 వాడాలి. ఏ వర్బు తీసుకున్నా 3వ రూపంలోనే ఉండాలి. ఈ విల్ హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని చేసి ఉంటాను అంటాం. నేను రేపు ఈ సమయానికల్లా ముంబై వెళ్ళి ఉంటాను, నేను నెక్స్ట్ మంత్ ఈ సమయానికల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను, నేను నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికల్లా PhD చేసి ఉంటాను, నేను ఈరోజు ఈవినింగ్ 4 o'clock వరకల్లా గుంటూరు వెళ్ళి ఉంటాను. ఇలా ఏదైనా సరే ఒక పని చేసి ఉంటాను అంటాను. చూడండి, ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ హ్యావ్ రావాలి. ఐ విల్ హ్యావ్ గాన్, వి విల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, దే విల్ హ్యావ్ గాన్, హీ విల్ హ్యావ్ గాన్, షీ విల్ హ్యావ్ గాన్. ఇలా ఏదైనా సరే ఒక పని చేసేసి ఉంటాను అని చెప్పే సందర్భంలో నేను రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాను అంటాం. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది, 1 o'clock వరకల్లా నేను లంచ్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ టేకన్ లంచ్ బై 1 o'clock. ఇలా ఏదైనా సరే ఒక పని చేసేసి ఉంటాను అంటాం. మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకోండి, అతడు ఇప్పుడు అడుగుతుండు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. రేపు ఇస్తాను అంటేనేమో ఐ విల్ గివ్ టుమారో అంటాం. రేపు ఈ సమయానికల్లా ఇచ్చి ఉంటాను అంటాను. చూడండి, ఐ విల్ హ్యావ్ గివన్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పాలి. ఇలా వాడాలి ఫ్రెండ్స్ విల్ హ్యావ్ ప్లస్ V3ని. రైట్. సో ఈ రోజు క్లాస్ లో చెప్పిన 3 గోల్డెన్ సెంటెన్సెస్ మీకు చక్కగా అర్థమైనని అనుకుంటున్నాను. సార్ చూడండి, ఐ హ్యావ్ గాన్ టు ఆఫీస్ జస్ట్ నౌ అంటే ఇందాకనే ఆఫీస్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటే. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాను. సో ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ తో పాటు గత 2 parts లో టీచింగ్ చేసిన మిగతా 6 గోల్డెన్ సెంటెన్సెస్ అంటే ఓవరాల్ గా మీకు 9 గోల్డెన్ సెంటెన్సెస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ రెడ్డి. నమస్కారం.